గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇదంతా చికెన్ మటన్ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజు మన దగ్గరికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సో వాళ్ళు ఎవరు అనేది వీడియో స్టార్ట్ అయ్యి చెప్తాను. వాళ్ళ కోసం స్పెషల్ గా నాలాగా ఫుడీ అన్నమాట. సో తన కోసం నేను చికెన్ మటన్ గోంగూర ఫిష్ కర్రీ చేస్తున్నాను. చూడండి వ్లాగ్ అంతా చూడండి, ఎందుకంటే చాలా బాగా రాబోతుంది వ్లాగ్ అనేది. సో ఆ గెస్ట్ ఎవరు ఏంటి అనేది కూడా వీడియో మధ్యలో మీకు తెలుస్తుంది. మేబీ తమ్మునేల్ చూసాక మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఎవరు వచ్చారు ఏంటి అనేది. గెస్ట్ వస్తున్నారు కాబట్టి మనం ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, టొమాటో, మిర్చి, చికెన్, మటన్ అన్ని తీసుకొని మా వాళ్ళంతా వర్క్ చేస్తున్నారు అనమాట, తీస్తున్నాము. సో వీళ్ళందరూ మా టీం అనమాట. సుష్మిత హాయ్ చెప్పు. సాయి హాయ్ చెప్పు. చేతన్ హాయ్ చెప్పు. వీళ్ళంతా మా టీం. ఆ పర్సన్ ఏంటి అనేది తర్వాత మాట్లాడటం. మేమిద్దరం మాట్లాడుకునే కబుర్లు కూడా మీకు బ్లాగ్ లో రాబోతుంది. యాక్చువల్ గా నేను చికెన్ రొటీన్ కదా, మటన్ కూడా అందరు నార్మల్ గా చేసుకుంటూనే ఉంటారు. బట్ మటన్ గోంగూర చేద్దాము, గోంగూర మటన్ అని చెప్పేసి గోంగూర మటన్ తెప్పించాను. ఫ్రెష్ అనమాట అన్ని. చికెన్ కూడా ఫ్రెష్ తీసుకొచ్చారు, ఫిష్ అన్ని మొత్తం ఫ్రెష్ గా తెప్పించా. సో వీటితో ఫ్రెష్ గా ఎమ్మీగా చేసుకొని తింటే గెస్ట్ కూడా మనకు నచ్చాలి చేసిన ఫుడ్ అనేది. సో నా చేతి వంట చేసి పెడతాను అనమాట ఈరోజు. కొత్తిమీర చూడండి ఎంత ఇచ్చారు, 10 రూపాయలకి అంత కొత్తిమీర, అంత పుదీనా, అంత కరివేపాకు ఇస్తున్నారు. అదే లండన్ లో అయితే ఒక చిన్న కొత్తిమీర కట్టిస్తారు, అది వచ్చేసి 3 pounds 300 రూపీస్ ఉంటది. కరివేపాకు కొనుక్కోలేము, ఏమి కొనుక్కోలేము అక్కడ. కానీ అక్కడ తగ్గట్టే కాస్ట్ డబ్బులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ ఏంటి అంటే 10 రూపీస్కి అదంతా వచ్చేస్తుంది అనమాట. టొమాటోలు కూడా ఒక 30 రూపీస్ చూడండి ఎన్ని వచ్చినాయి, 30 రూపీస్ 20 రూపీస్ మిర్చి అన్ని తక్కువ కాస్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఏంటి అంటే మనకి గబుక్కు లేకపోయినా బ్లింకిట్ ఉంది, బ్లింకిట్ లో పెడితే 10 minutes లో వస్తుంది, తెలుసు కదా మీ అందరికి. నాకైతే బ్లింకిట్ బాగా నచ్చింది అబ్బా, పెట్టిన 10 minutes కే వచ్చేస్తుంది. అసలు ఈ కర్రీస్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. అలాగే తినేటప్పుడు మా టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చెప్తా చూడండి, చూసి. అలాగే రెసిపీస్ కూడా నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను, అది కూడా చూసి నేర్చుకొని ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎలా ఉందనేది. కీర్తిరాజ్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి, తప్పకుండా వెళ్ళి ఫాలో అవ్వండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా వీడియోని అయితే చూడండి, ఓకేనా. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ ఆనియన్స్ కట్ చేసి అసలు నాకు ఇష్టం లేని పని అంటే ఈ ఆనియన్స్ కట్ చేయడం. ఎందుకంటే అసలు ఎంతమందికైనా వంట చేస్తా కానీ ఈ ఆనియన్స్ కట్ చేయాలి అంటే నాకు అసలు అవ్వదు. ఎవరైనా కట్ చేసి ఇస్తే మంచిగా వంట చేస్తా. ఈ ఆనియన్స్ కట్ చేసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు అయితే అమ్మో మంట వస్తుంది అసలు కళ్ళు. అలాగే నేను డైలీ వ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నానండి. మీరు ఇప్పటి వరకు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కనుక ఫాలో అవ్వకపోతే వెంటనే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి కీర్తిరాజ్ అని ఉంటుంది, వెంటనే ఫాలో అవ్వండి. అక్కడ మీకైతే డైలీ వ్లాగ్స్ అన్ని వస్తూ ఉంటాయి. లైక్ నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ప్రతిదీ అప్డేట్ అందులో ఉంటుంది. తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. అలాగే ఇదే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళైతే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇంక మంచి వీడియోస్ తో నేను మీ ముందుకు రాబోతున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అలాగే ముందుకు వెళ్దాం. ఈ ఆనియన్స్ కట్ చేయడం అయితే అయిపోయింది. సో కర్రీ స్టార్ట్ చేసేద్దాం, ఎందుకంటే టైం లేదు, మనకి గెస్ట్ వచ్చే టైం కూడా అయిపోతుంది. ఇంకా 1 hour మనం ఇవన్నీ చేసేయాలి, మనకి టైం అస్సలు లేదు. సో ఎలా వచ్చినాయి ఏంటి కూడా మీకు చూపిస్తా, ఓకేనా. చలో. సో గాయ్స్ మన కర్రీస్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ చికెన్ ఫిష్ కర్రీ అయితే అయిపోయింది, చూపిస్తారండి. చికెన్ కర్రీ అయితే చూడండి ఎంత యమ్మీగా ఉందో చూడడానికే. ఎప్పుడెప్పుడు తింటానా నేను అనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి ఫిష్ అనమాట, ఫిష్ కర్రీ. ఇది కూడా ఆల్మోస్ట్ డన్, చూస్తున్నారు కదా. ఫైనల్ గా మనం కొత్తిమీర ఒకటి వేసేసి దించేసుకుందాం. జస్ట్ కొత్తిమీర. మీకు ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నాం, బట్ టైం లేదు. అలాగే ఇన్ని కర్రీస్ ఇవి చేయడానికి టైం లేకపోవడం వల్ల చూపించలేకపోయా. బట్ ఈ రెసిపీస్ నేను సపరేట్ గా వీడియో చేసి మీకు పెడతాను, ఈజీగా ఎట్లా చేసుకోవాలనేది. ఫిష్ అయితే క్రేజీ వచ్చింది. బడియా ఉందన్నమాట. ఎందుకు సౌండ్ వస్తుంది? ఆఫ్ చేసి గ్యాస్ అయిపోద్ది ఏంటి? యాక్చువల్గా నేను గ్యాస్ ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోయాను లాస్ట్ నైట్. అండ్ ఇది వచ్చేసి గోంగూర. ఈ గోంగూర ఎందుకు అంటే మటన్ గోంగూర చేయడానికి, మటన్ గోంగూర అని చెప్పాను కదా,
ఆల్రెడీ అక్కడ మటన్ మ్యారినేషన్ జరుగుతుంది, మా చెల్లి చేస్తుంది అనమాట. దా చూపిద్దాం. మటన్ మ్యారినేట్ చేస్తుంది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మటన్ గోంగూర చేసేస్తాము అండ్ దీంట్లోకి బగారా చేసుకుంటున్నాము. తర్వాత ఏంటి అంటే పెరుగు చట్నీ కూడా చేస్తాను అనమాట అన్నిటిలోకి. ఫైనల్గా అయితే అయిపోతుంది. అండ్ ఈ రెసిపీస్ అన్నీ నేను చేసి మీకు చూపిస్తాను. ఎప్పుడు అల్లం వెల్లుల్లి మనం ఇంట్లో పట్టింది వాడితేనే కర్రీస్ అనేవి టేస్ట్గా ఉంటాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాంటివి బాగోదు బయట. సో ఇది మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టుకుంటేనే బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇంతే కదా, ఎన్ని వంటలు చేసినప్పుడు మొత్తం మెస్సీ మెస్సీగా ఉంటుంది. సో మా ఇంట్లో కూడా అంతే అనమాట. ఏంటంటే మొత్తం చూడండి ఎట్లా పడితే అట్లా ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ తిన్నాక సర్దుకుంటాం అబ్బా, ఎందుకంటే అందరికి ఫుల్ ఆకలిస్తుంది. సో ఇప్పుడు సర్దుకొని తినేంత లేదు. సో అందరం తినేసాక తర్వాత సర్దుకుంటాం ఫ్రీగా. అండ్ ఇది వచ్చేసి మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు మనం. మీ ఇంట్లో కూడా ఇలా అన్ని వంటలు చేసుకుంటారా కలిసి? మేమైతే ఇట్లా వీక్కి ఒక్కసారైనా ఇలా కలిసి చేసుకుంటూ ఉంటాము. ఎవరైనా గెస్టులు కానీ మనకి ఇంటికి ఎవరైనా వస్తున్నారు అంటే కనుక ఇంకా స్పీడ్ చేయాలి. తెలిసిందే కదా మీ అందరికీ కూడా. ఏంటో పట్టట్లేదు ఇది. సాయి పెట్టు ఒకసారి. సాయి ఏ పనైనా చేసేస్తాడు అనమాట ఈజీగా. మా సాయి బటర్ఫ్లై తీసుకున్నాము మొన్ననే, 5 years వారంటీ. దీనిలో జ్యూసర్ అన్ని వచ్చాయి. అసలు ఎంత బాగా మిక్సీ చేస్తుంది అంటే 1 minute లో మొత్తం మీరు ఎంత వేసేవారు. ఉప్పు కారం వేసావా? ఏం చేసిన ఇప్పుడు ఈ మటన్ ఏంటి అంటే మనం మ్యారినేట్ చేసుకోవాలి. అక్కడ మటన్ మసాలా ఉంటుంది. మటన్ మసాలా నల్లి బొక్కలు ఎంతమందికి ఇష్టం ఇలా చెప్పండి. ఇవి నల్లి బొక్కలు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే స్పెషల్గా తెప్పించుకున్నా. కానీ మనం గెస్ట్లు వచ్చినప్పుడు గెస్ట్లకి వేయాలి కాబట్టి గెస్ట్లకి వేద్దాము. గెస్ట్లు వచ్చినప్పుడు గెస్ట్లకి ఇచ్చేయాలి, తప్పదు. ఉందా మటన్ మసాలా? అక్కడే ఉంటుంది. పైన ఉందిరా, పైన చూడు కచ్చిప్ పక్కన చూడు, పింక్ కలర్ కచ్చిప్ పక్కన. ఇంట్లో మనం అక్కడే ఉంటుంది కానీ చాలాసేపు వెతుక్కుంటూ ఉంటాం కదా. సో అంతే నేను కూడా కొంచెం మటన్ మసాలా ఇచ్చేస్తే కొంచెం కింద కుక్కర్ ఉండిద్ది అందులో. కింద మటన్ లివర్ వచ్చింది నాకు ఇందులో. ఇంకొకటి పూర్తిగా మా అన్న చంద్రముఖిని చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మసాలాలన్నీ గట్టిగా పట్టించుకొని ఇందులో వేసుకొని మనం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోద్ది. మసాలా వాటరే పోద్దాము. పీజియన్ కుక్కర్ అనమాట మనది. ఈజీగా అయిపోద్ది. ఇవే తగ్గించుకుంటే మంచిది. బాగుంది. ఇందులో పెట్టేద్దామా? అది అయిపోయిందా? చిన్న బౌల్ ఉంటుంది. ఇది గోంగూర. ఇది అయిపోతే ఇప్పుడు మనం గోంగూర ఉడకబెట్టుకుందాము. నాకైతే వంట చేస్తాం కానీ చేసిన వాళ్ళు ఎక్కువ తినలేము కదా. సో నేను అంతే, ఎవరైతే ఎక్కువ వంటలు చేస్తారో వాళ్ళైతే ఎక్కువ తినలేరు అనమాట. కానీ నాకు ఇప్పుడు బాగా ఆకలిస్తుంది, ఎప్పుడెప్పుడు తిందామని. ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఫిష్ కర్రీతోనే తినాలనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనం మటన్ గోంగూర ఇది వేయించుకోవాలి కొంచెం, అంటే మెత్తగా చేసుకుంటాం కదా అట్లా చేయించుకోవాలి. ఇప్పుడు అది చేసుకుందాము. ఇంక ఈ ఫిష్ కర్రీ తీసేసి ఇందులో గోంగూరని మనం ఫ్రై చేసేద్దాం. ఓకేనా? ఇది ఆపేస్తున్నాం. ఇంకా ఇది ఫిష్ కర్రీ. మా సుష్మిత అనమాట వెజ్ కర్రీస్ కానీ ఏదైనా చేసేస్తుంది.
ప్రతి కర్రీ, ప్రతి పికిల్, ప్రతి ఐటమ్ అంతే కదా అన్నొచ్చు మా చెల్లికి అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం జీలకర్ర పోపు డబ్బా, పోపు డబ్బా కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఆయిల్, మూత, దీని మీద మూత అదే మగ్గిపోతుంది. మనం అసలు వాటర్ పోయక్కర్లేదు, ఏం పోయక్కర్లేదు, మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇదో మటన్ మనం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నామంటే అది కూడా అయిపోద్ది. ఇంకా మనకి ఫైనల్ మిగిలింది ఏంటి, బగారా రైస్ చేసామంటే అయిపోద్ది మొత్తం. మనకి గెస్ట్లు కూడా దగ్గరికి వచ్చేసారు, కానీ మేము ఇంకా రెడీ అవ్వలేదు, ఇట్లానే ఉన్నాం. కొంచెం రెడీ అవుతాం అనమాట, ఎందుకంటే తర్వాత రీల్స్ చేద్దామని రెడీ అవుతాము. ఈ కరివేపాకు చూడండి 10 రూపాయలకి వచ్చేసిందంట. అదే లండన్లో అయితే ఈ 2 రెబ్బలు ఇస్తారు, 300-400 ఉంటుంది. కొత్తిమీర, పుదీనా అయినా అంతే. కానీ ఇండియాలో ఉంటే ఆ ఫీల్ కానీ అన్నీ వేరబ్బా, ఎందుకంటే తక్కువ కాస్ట్కి వచ్చేస్తుంది, ఏదైనా కొనుక్కోవచ్చు, ఆలోచించక్కర్లేదు, మంచిగా అనిపిస్తుంది ఇండియాలో. కర్రీ చూపిస్తానండి. ఇది వచ్చేసి చికెన్. అబ్బా చూస్తుంటేనే నోరూరుతుంది కదా, తినేయాలనిపిస్తుంది. ఇది వచ్చేసి ఫిష్, గుమ్మలు. ఇవన్నీ ఎప్పుడు తింటాను, ఎప్పుడు టైం అయిపోతుంది. మాట్లాడుతుందరా అవుతుంది కదా, చాలా ఇప్పుడు ఆల్రెడీ ఎంత టైం 3 అవుతుంది. మాకేం ఆకలిస్తుంది, వస్తుంటే అనుకుంటుంది అనమాట ఎప్పుడు తినాలా ఏంటి అని. గబగబ తినేద్దాం. సాయి టేస్ట్ చూస్తావా? దా టేస్ట్ చూద్దు, టేస్ట్ చూపిస్తా, టేస్ట్ చూడు మన చికెన్ కర్రీ. సూపర్ మేడం. అడ్జస్ట్ చెప్పాలి, ఎట్లని చెప్పు. చాలా బాగుంది. ఇలాంటి వంటలు తినాలంటే మనం ఇంకొక జన్మ ఎక్కాలి. అవునా, థ్యాంక్ యూ సాయి. ఫిష్ ట్రై చేద్దురా సాయి. ఇది ఫిష్ కర్రీ, ఫిష్ ట్రై చేయి. చాలా బాగుంది. ఇలాంటి వంటలు మీరు ఎప్పుడు తినేది అనుకుంటున్నాను నేనైతే. అసలు దీని మాటలేట లేవు, చెప్పాలంటే మాటలేట లేవు. అయ్యో థ్యాంక్ యూ సాయి. అక్క మన ఇద్దరమే అక్క దాని నుంచి టేస్ట్ చూస్తూనే ఉన్నాం అనుకుంటుంది. చాలా బాగుంది. అసలు తినాలి అనుకుంటుంది కానీ అడిగి వెళ్ళేసరికి ఒక్క ముక్క తిన్నారు, కొంచెం తింటారు తప్ప ఎక్కువ తిన్నారు. అవునా, అంతే. మనం ఎక్కువ తినాలనుకుంటప్పుడు తినలేము. ఎక్కడనేమో ఆకలి. చాలా బాగుంది. అసలు నేను ఫిష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన్నాను, ఫస్ట్ మా అక్క కోసం అని తింటున్నాను. థ్యాంక్ యూ రా. నాకేంటి అంటే నేను వంటలు చేస్తాను, మీ అందరికి తెలిసిందే. బట్ నేను చేసుకొని తినడం కన్నా పక్కన వాళ్ళకి చేసి పెట్టడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు తింటే వాళ్ళకి ఎలా ఉంది, నచ్చిందా, కడుపు నిండా తిన్నారు అంటేనే నాకు కడుపు నిండిపోద్ది. ఏంటో అదొక అలవాటు అనమాట నాకు. పక్కన వాళ్ళు కడుపు నిండా తిన్నారంటే నాకు కడుపు నిండిపోయినట్లు అవుతుంది. ఇదిగోండి గోంగూర ఎన్ని కట్టలు తెచ్చారు చూడండి, ఎంత అయిందో, గిల్లు అంత అయింది, కొంచెం అయింది గోంగూర. ఇప్పుడు చేసిన వంటలన్నీ వేరే ఈ వంటలన్నీ వేరే వాళ్ళకంట. సరే నేను తినను, ఓకేనా? తినే చూస్తేనే కట్ట నిండిపోతాయి నీకు. సాయి గోంగూర సరిపోద్దా అన్నావు చూడు, ఎంత అయిందో. 1.5 kg మటన్లోకి సరిపోద్దా గోంగూర? చూడు 3 కట్టలు తీసుకొచ్చాను అన్నావు. ఎట్లా ఇది సరిపోద్దా? అడ్జస్ట్ చేసుకో. మీరే అడ్జస్ట్ చేయాలి మేడం. మీ వంట తింటే అది అద్భుతం. సరిపోదు కదా
అయ్యి ఫస్ట్ నా వంట తింటావు కానీ సరిపోదు కదా, కొంచెమే అయింది చూడు. ఇది కొంచెం కేజీన్నర మటన్లోకి బ్రెడ్ చేసి చేయాలి నేను. ఏం చేద్దాం చెప్పు. ఫస్ట్ నీ కర్రీ తినాలంటే అదృష్టం ఉండాలి, ఆ తర్వాత నువ్వు అడ్జస్ట్ అవ్వలేదా అనేది నువ్వు తర్వాత చూసుకోవాలి. అంతేనా? నేను అడ్జస్ట్ చేసుకోవాలా? అంతేగా. సరే, ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం కొంచెం. ఇది కొంచెం మటన్ కర్రీలోకి, ఇది మటన్ గుంగుర. రండి, ఇది మటన్ గోంగూర. గోంగూర మటన్ చూస్తారు కదా ఎలా ఉడుకుతుందో. మనం ఒక్క ముక్క తీసుకొని టేస్ట్ చేద్దాం. కలబంద. అబ్బా, మటన్కి గోంగూర వేసాక ఆ టేస్ట్ ఇలా ఎలా పెరిగిపోద్ది అనమాట. చాలా బాగుంది కర్రీ. ఇంత దగ్గర చూపిస్తుంది. నల్లి బొక్కలు, నల్లి బొక్క. ఇక్కడ వచ్చేసేమో పక్కన బగారాకి. అరే ఉడుకుతుంది అండ్ ఇక్కడ చూపించాను కదా మీకు ఆల్రెడీ. చికెన్, ఫిష్, ఇది ఒక్కటే పెండింగ్ ఉంది, ఇది అయిపోతే అయిపోయినట్లే. ఓకే, బగారా మొత్తం 8 మంది. ఎన్ని గ్లాసులు వేసావు? 6 గ్లాసెసా? 6 గ్లాసెస్కి ఎన్ని వాటర్ పోస్తావు? 8 గ్లాసెసా? ఎన్ని గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తారో చెప్పండి. చాలా బాగుంది. ఫస్ట్ టైం తింటున్నాను. అంటే గోంగూర ఫస్ట్ టైం తినడం అనేది ఓకే, మటన్ కానీ మటన్ గోంగూర చూసుకుంటూ తినడం అనేది ఇదే ఫస్ట్ టైం. అవునా? చాలా బాగుంది కదా. చాలా చాలా చెప్పలేకపోతున్నాం కూడా అసలు. నిజంగా చాలా బాగుంది గైస్. నాకైతే అబ్బా కారం అన్ని సరిపోయింది కదా, పర్ఫెక్ట్ అసలు. సరే కూడా అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? దీంట్లో రైస్ వేసేద్దామా మరి? బగారా రైస్ లో సబ్స్క్రైబర్స్ మీరు కూడా మా ఇంటికి రండి, రండి త్వరగా. నేనైతే మంచిగా మీకు ఏది కావాలంటే అది చేసి పెడతా. మంచిగా తిని కొంచెం నాతో మాట్లాడి వెళ్ళిపోండి, ఓకేనా? రైస్ వేసేద్దాం. చేసేస్తుంది అయిపోయింది కాబట్టి. ఇవన్నీ ఈ గిన్నెలు కడగాలంటే టార్చర్ అనమాట. ఇంకా ఇప్పుడు ఇవన్నీ మనం ఇంకా చేయాల్సింది ఏముంది? పెరుగు చట్నీ, అంతేనా? హాట్ బాక్స్ లో చేద్దాం పెరుగు చట్నీ. పెరుగు చట్నీ హాట్ బాక్స్ లో చేద్దాం. ఎవరు వచ్చినా వాళ్ళకి నీట్గా పెట్టాలి, కడుపు నిండా పెట్టాలి. నాకు అదే ఉంటుంది అనమాట. మాక్సిమం ఎవరైనా అంతే కదా, ఇంట్లో ఎవరైనా వచ్చారు అంటే మనకి ఉన్నా లేకపోయినా వచ్చిన వాళ్ళకి మాత్రం మంచిగా పెడతాం కదా. అదే నేర్పించారు మా పెద్దలు, మా పేరెంట్స్. సో నాకు మా ఇంట్లో వాళ్ళైనా అంతే. నాకన్నా మా అన్నయ్య, మా చిన్నమ్మ వాళ్ళు ఇంకా బాగా చేస్తారు అసలు. వాళ్ళు ఏంటి అంటే చెప్తారనమాట వచ్చిన వాళ్ళకి ఇంకా బాగా చూసుకోవాలి అని చెప్పేసి. అందుకే నాకు కూడా అట్లా అలవాటు అయిందనమాట. కర్డ్, ఇది పెరుగు చట్నీ. వేడి వేడిగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది గైస్. మరి మీ దగ్గర ఎట్లా ఉందో నాకైతే తెలీదు. నాకైతే విజయవాడ కాదు, ఇక్కడ హైదరాబాదు, అయినా సరే ఎట్లుందంటే తీసుకోలేకపోతున్నాం, అట్లుంది ప్రస్తుతానికైతే. ఇవి మిర్చీస్ ఏంటి అంటే పెరుగు చట్నీకి చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బెటర్ అనమాట. ఇంకా ఫస్ట్ ఇవి వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఆనియన్స్ చిన్ని కట్ చేసుకోండి. చిన్ని కట్ చేసుకొని, సారీ గైస్, యాక్చువల్గా కర్రీ గరిటె దీని మీద పెట్టేసరికి కారమైనట్లుంది, అందుకనే కడిగేస్తున్నా. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సాల్ట్ వేయాలి దీంట్లో. మనం ఇట్లా బాగా కలుపుకోవాలి. పెరుగు చట్నీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం చేత్తో ఇలా పీసుకుంటాం కదా, అల్లం వెల్లుల్లి. సారీ గైస్,
ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర. క్యారెట్ ఉన్న వేసుకోవచ్చు, బట్ ప్రజెంట్ నా దగ్గర క్యారెట్ అవి లేవు. ఆ పెరుగు కొంచెం మీరు ఇందులో ఎప్పుడైనా పెరుగు చట్నీ మీరు చేతితో ఇట్లా పిసుక్కుంటే కలపండి, చాలా బాగుంటుంది. కానీ తొందరగా కలుపుకోండి, మనం మిర్చి పిసుకుతాం కాబట్టి చేతులు బాగా మంట వస్తుంది. ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఆఫ్ వేసుకుంటాం. ఇలా గట్టిగా పిసుక్కోవాలి వాటర్ వేసుకొని. నాకు పెరుగు చట్నీ పలుచుకుంటే ఇష్టం ఉండదు, కొంచెం థిక్గానే ఉండాలి. స్పూన్తో కలుపుకన్నా స్పూన్తో కలుపుకోవడం కన్నా చేతితో కలుపుతూనే ఇష్టం నాకు. ఎందుకంటే నాకు మీరు గమనించండి, చేతితో ఇలా గట్టిగా ఉల్లిపాయ ఫ్లేవర్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఫ్లేవర్ ఇలా గట్టిగా అంటేనే మనం పెరుగు చట్నీ మజ్జిగకి పట్టిద్ది అనమాట. కానీ చేసే ముందు ఏంటంటే శుభ్రంగా చేతులు కడుక్కుంటే సరిపోతుంది. సరేనా? చేతులు కడుక్కోకుండా మాత్రం చేయకండి. ఇలా గట్టిగా పిసికితే స్మెల్ బాగా వస్తుంది పెరుగు చట్నీ, మనం బయట తిన్న ఫీల్ వస్తుంది. కరెక్ట్ సరిపోయినాయి అన్ని, చాలా బాగుంది కూడా. రెస్టారెంట్ లో కన్నా మనదే బాగుంది, మనదే బాగుంటది రెస్టారెంట్ కన్నా. చాలా కొంచెం కొత్తిమీర ఎత్తుకు కదా. అయిపోయింది మటన్. అయితే మటన్ అయిపోయింది, గెస్ట్ వచ్చే టైం కూడా అయిపోయింది. మటన్ నువ్వు టేస్ట్ చేయలేదు కదా ఇక. మటన్ వేరే లెవెల్ అక్క కదా, చాలా అంటే చాలా బాగుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేరే బౌల్స్ లో వేద్దామా? వేరే బౌల్ లో మంచిగా ఎందుకంటే హీట్ కూడా గాయస్ తెగింది. గాయస్ ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ తెగింది. ఇది కుక్కర్ మూత. ఇది సో గాయస్ ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది మన వంటలు. రండి చూపిస్తాను ఏంటియో. ఇది వచ్చేసి గోంగూర మటన్. యమ్మీ ఉందండి బాబు. ఇది వచ్చేసి ఫిష్ పులుసు. అబ్బబ్బా క్రేజీ అసలు. ఫిష్ పులుసు అండ్ ఫైనల్లీ మన చికెన్ కర్రీ, మన స్టైల్లో చికెన్ కర్రీ. చూడండి యమ్మీ అసలు. ఎప్పుడెప్పుడు తింటామో. మన గెస్ట్ అయితే దగ్గరికి వచ్చేసారు. రెడీ. అండ్ చల్లని పెరుగు చట్నీ. అండ్ పెరుగు చట్నీ తినని వాళ్ళకి పెరుగు అనమాట. ఫైనల్ గా ఇవన్నీ రెడీ అయిపోయినాయి. అండ్ బగారా రైస్, తెలంగాణ బగారా రైస్ అయితే రెడీ అవుతుంది. బగారా రైస్ అవుతూ ఉండగా ఇవి సిమ్ లో అవుతూ ఉంటది. మనం అయితే వెళ్ళిపోయి రెడీ అయిపోతాం, ఎందుకంటే గెస్ట్ వచ్చేసారు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ వంటలు మేడ్ బై కీర్తిరాజ్. ఓకే, నేనే చేశాను అనమాట, ఇష్టంగా ప్రేమతో చేశాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ గెస్ట్ రియాక్షన్ కూడా మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటుందో. టేస్ట్ ఎలా ఉంది అనేది వాళ్ళే చెప్తారు. గెస్ట్ ఎవరో ఏంటి అనేది కూడా ఇప్పుడు మీరు చూస్తే అర్థం అవుతుంది. రివీల్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, చూడండి. ఓకే, చాలా మంది మీరైతే సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీకు ఎవరు ఇష్టమో కింద కమెంట్ చేయండి. వాళ్ళని కూడా మన ఇంటికి ఇన్వైట్ చేద్దాం, పిలుద్దాం, మన రుచులన్నీ వాళ్ళకి చూపిద్దాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ముందు ముందు కూడా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి, ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల మాత్రమే నేను ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. అండ్ మీరు పెట్టే ప్రతి కమెంట్ నేను చదువుతున్నాను. నాకు ఆ కమెంట్ చూసినప్పుడు చాలా బూస్టింగ్ అనిపిస్తూ ఉంటది. ఇంకా చేద్దాము, ఇంకా మంచిగా చేద్దాము అని చెప్పేసి. సో తప్పకుండా మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. ఇలాగే సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఏం వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కింద కమెంట్ చేయండి. తప్పకుండా నేను ఆ వీడియోస్ చేస్తాను. అండ్ మీకు ఏ కర్రీస్, ఏ రెసిపీస్ కావాలనేది కూడా కింద కమెంట్ చేయండి. నేను తప్పకుండా చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. మటన్, గోంగూర, చికెన్ కర్రీ, చేపల పులుసు ఉంది. మీకే కర్రీ ఇష్టమో కింద తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నాకు వచ్చేసి ఇట్లా ఏది ఇష్టమో అంటే ఏది చెప్పలేను, ఎందుకంటే నాకు అన్ని ఇష్టం. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ అన్ని తింటాను నేను. అండ్ ఈ రోజు నాకు టెంప్టింగ్ గా అనిపించేది ఏంటి అంటే గోంగూర మటన్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి. మా సుష్మితకి ఏమి ఇష్టమో కనుక్కున్నాం. సుష్మిత నీకు చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా, గోంగూర మటన్ ఇష్టమా, చేపల పులుసు ఇష్టమా? చికెన్ అయితే ఎక్కువ ఇష్టము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే టేస్ట్ చూడబోతుంది అయితే చికెన్ మటన్ గోంగూర ఫస్ట్ టైం తింటుంది. మటన్ గోంగూర తిన్నాక నువ్వు చికెన్ ని ఇష్టపడమేమో, అంత బాగుంది ఈ రోజు మటన్ గోంగూర. కొంతమంది ఏంటంటే సీ ఫుడ్ ఇష్టపడరు, బట్ సీ ఫుడ్ టేస్ట్ తెలిసిన వాళ్ళు
చాలా ఇష్టపడతారు. అది మనకి చేపలు అనేది చలవ అనమాట, మంచిది. చేపలు సీ ఫుడ్ అనేది చాలా మంచిది కంపేర్ టు చికెన్ కూడా చాలా ఇష్టపడతాం. ఫిష్ తినడం వల్ల ఏంటి అంటే కళ్ళు మంచి కనబట్టి మనకి చలవ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఎక్కువగా తిన్న వాళ్ళకి. మా ఊరు చెరువులో చేపలు అయితే నేను తింటూ ఉండేదాన్ని. సో మంచి టేస్టీ అనిపిస్తాయి. ప్రతి ఒక్కరు సీ ఫుడ్ తిన్న వాళ్ళు కూడా ట్రై చేయండి. ఈ చికెన్ బాగుంటది, వేడి చేస్తుంది, బట్ మిగతా ట్రై చేయండి. హెల్త్ మంచిగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే దీంతో పాటు బగారా రైస్ ఉంది. నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటంటే టేస్ట్ చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్. సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఇలా వీడియో వచ్చేస్తుంది. సో బాయ్ గైస్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో, సీ యూ.